మనం చూసే ప్రతి అందం బాపు చూపించిందే. మనం వినే ప్రతి తీయటి తెలుగు మాట రమణ పలికించిందే. పచ్చటి గుమ్మాల ముందు ముత్యాల ముగ్గులు, ఆ ముగ్గుల్లో కొలువున్న గొబ్బెమ్మలు, శ్రీరాముడు తేజస్సు, సీతమ్మ సిగ్గులు, పెళ్లి పుస్తకాలు, కాటుక కళ్ళు, జూకాల మెరుపులు, పాలనుదుటిపై కుంకుమ తిలకాలు, పారాణి పాదాలు, అలకలు, కులుకులు, వాల్జడల బుసబుసలు, మట్టిగాజుల గుసగుసలు, చిలిపి తగవుల వలపులు, విరహాలు, మోహాలు, మౌన సంవాదాలు. ఇంతెందుకు, ప్రకృతిలోని ప్రతి అందాన్ని, మనుషుల్లోని ప్రతి కోణాన్ని కొత్తగా తెరపై, వెండి తెరపై, మన మనసు పొరపై ఆవిష్కరించిన కళాస్రష్ట బాపు. ప్రేమ, కోపం, బాధ, ఆనందం, సిగ్గు, బిడియం, తెగింపు, వినయం, అర్థం, అపార్థం, స్వార్థం, నిస్వార్థం లాంటి మనిషి తత్వాలని, జీవిత సత్యాలని తన రచనల్లో సాక్షాత్కరింపచేశారు రమణగారు. కోతి మనస్తత్వాన్ని, సునక స్వగతాన్ని ఆవిష్కరించడం, బుడుగు వెధవాయి చేసే పెద్ద పెద్ద ఆలోచనలకి కొత్త కొత్త పదాల్ని కనిపెట్టడం ఆ పదశిల్పికే సాధ్యమైంది. మానవ సంబంధాల్లోని ప్రతి అనుభూతిని, అనుభవాన్ని అచ్చ తెలుగులో పలికించిన రసహృదయ పీఠాధిపతి ముళ్లపూడి వెంకటరమణ. 4 కళ్ళు ఒకటైన దృష్టి, 2 శరీరాల ఏకాత్మ, ఒకే పేరుగా వినిపించే బాపు రమణ. ఇదిగో మనతోనే ఉన్నారు, మన మనసుల్లో, మనలో ఒకరై, మనతోనే. మనం చూసే ప్రతి అందంలో కనుల విందై, మనం చూడనున్న ఈ కుందనపు బొమ్మకి ఆశీర్వచనమై, నిలువెత్తు జ్ఞాపకాల చిత్రమై, మనదైన వారసత్వమై, మన గర్వమై, మన సొంతమై, మన ముందే ఉన్నారు, మనతోనే ఉంటారు. ఎస్, ముమ్మాటికి నిజం. 2 శరీరాలు, ఒకటే ఆత్మ. తెలుగువారి హృదయ స్పందన, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వాలకి మారుపేర్లు, స్నేహానికి మారుపేరు బాపు రమణ గారు. వారిని స్మరించుకుంటూ ఇవాల్టి ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము. రేపు బాపు గారి మొట్టమొదటి వర్ధంతి. ఒక్కసారి తెలుగు ప్రేక్షకులం అందరం బాపు గారిని, రమణ గారిని మనసారా నింపుకొని ఒక్క నిమిషం వారి కోసం మౌనం పాటిద్దాం. థ్యాంక్ యూ. అయినా బాపు రమణ గారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? మనలోనే ఉన్నారు, మన మధ్యనే ఉన్నారు, మనతోనే ఉంటారు. మనం వెళ్ళిపోతాం, కానీ వారు మాత్రం అన్ని తరాలకి తోడుగా నిలబడతారు. అటువంటి బాపు రమణ గారిని స్మరించుకుంటూ ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాము విత్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్. ఫస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఏంటి అనుకుంటున్నారా? చెప్తా. ముందుగా ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నటువంటి రాఘవేంద్రరావు గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్స్ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఈ సినిమా నిర్మాతలు అనిల్ కుమార్ గారికి అండ్ వంశీకృష్ణ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్నటువంటి కీరవాణి గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇక బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీని అందిస్తున్న మా టాల్ మ్యాన్ జాన్ గారికి స్పెషల్ థ్యాంక్స్. ఇక నాకన్నా వయసులో 1-2 రోజులు చిన్నవారు హీరోలు మన సుధీర్ అండ్ సుధాకర్కి బెస్ట్ విషెస్ అండ్ చాందిని చౌదరికి ఆల్ ది బెస్ట్. ఇంతకీ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎందుకు అంటే, ఈరోజు ఇంత చక్కగా రెడీ అయ్యేటువంటి అవకాశాన్ని కుందనపు బొమ్మవారు నాకు ఇచ్చారు. చాలా అరుదుగా ఇలాంటి అచ్చ తెలుగు టైటిల్లు మనకి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. పట్టు చీర తీసుకొని రెడీ అయ్యి ఇలా నగలేసుకొని జడ వేసుకొని ఎన్ని రోజులైందో. సో స్పెషల్ థ్యాంక్స్తో ఇవాళ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాను. చాలా 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 థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ కుందనపు బొమ్మ, ముఖ్యంగా మా డైరెక్టర్ వర ముళ్ళపూడి గారికి. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి. ఏంటి ఈ మధ్యకాలంలో కుటుంబ కథా చిత్రాలు లేవని ఆలోచిస్తున్నారా? మరి మన ముందుకు కుటుంబ కథా చిత్రం రానే వచ్చేసింది. బాపు రమణ గారి వారసులైన ముళ్ళపూడి వరా గారి డైరెక్షన్లో ఒక మంచి కుటుంబ కథా చిత్రం మన ముందుకు వచ్చేసింది.
ఇప్పుడు ఆ వివరాలేంటో తెలుసుకోవాలని ఉంది కదూ. అయితే నేను చెప్తాను వినండి మరి. రాఘవేంద్రరావు గారి సమర్పణలో ఎస్ఎల్ ఎంటర్టైన్మెంట్, ముల్లపూడి వారి గారి డైరెక్షన్లో సుధీర్, సుధాకర్, చాంది చౌదరి నటించిన ఈ మూవీకి సంగీతం అందించింది ఎంఎం కీర్వాణి గారైతే కెమెరామ్యాన్ ఎస్డి జాన్ గారు, ప్రొడ్యూసర్స్ జి అనిల్ కుమార్ గారు అండ్ జి వంశీకృష్ణ గారు. ఇవన్నీ చెప్తున్నారు కానీ ఆ మూవీ పేరు చెప్పట్లేదేంటా అని అనుకుంటారా? అయితే నేను చెప్తాను వినండి మరి. జీవిస్తాము ఆశతో, ప్రేమిస్తాము మనసుతో, పలికిస్తాము రాగంతో, మై మరిపిస్తాము కుందనపు బొమ్మతో. ఇప్పుడు అర్థమైందా మూవీ పేరేంటో? కుందనపు బొమ్మ. ఇంకెందుకు ఆలస్యం? మీ ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, మనమంతా కలిసి థియేటర్లో ఎంజాయ్ చేద్దాం. కూల్గా రండి మరి, సీన్ ఎంజాయ్. వామ్మో, ఈ జనరేషన్ ఆ జనరేషన్ అన్న తేడా లేకుండా అందరూ కుందనపు బొమ్మ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే సినిమా విలువ ఏంటో మాకు అర్థమైపోయింది. అదంతా పక్కన పెట్టు. నీ పేరేంటి? మైక్లో చెప్పు. సాత్విక్. సాత్విక్. నువ్వు కూడా నాకు యాంకరింగ్లో కాంపిటీషనా? ఇది నా స్క్రిప్ట్ కదా, నీకెవరు ఇచ్చారమ్మా? ఈ సినిమాలో నువ్వు ఒక క్యారెక్టర్ వేశావు, మా ఆయనకి కొడుకువి, అదే సినిమాలో నాకు తెలుసు. కాబట్టి నీ క్యారెక్టర్ అయిపోయింది, ఇక్కడి నుంచి నా క్యారెక్టర్ మొదలవుతుంది. నువ్వు బయలుదేరు. అమ్మా, ప్రతి వాళ్ళు యాంకరింగ్ చేసేయడమే. బాబు, నానా, ఒకసారి మైక్లో సుమక్క అని చెప్పమ్మా. సుమక్క. థ్యాంక్ యూ. పో, నేను వదిలేసాను, వెళ్ళిపో. ఓకే, సో teatimenews.com presents కుందనపు బొమ్మ ఆడియో లాంచ్, co-sponsored by శ్రీ ఆదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్, బెస్ట్ వెస్టర్న్ అశోక హోటల్స్. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్లో చూస్తున్నారు, అలాగే ఎన్టీవీ అండ్ వనితలో కూడా వాచ్ చేస్తున్నారు. ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై యువ మీడియా ఎంటర్టైన్మెంట్ అండ్ ద డిజిటల్ పార్ట్నర్ ఇస్ E3 మీడియా. ఓకే, సో ఇవాళ ఈ కుందనపు బొమ్మ విశేషాలన్నీ కొంత మా బుడుగుగాడు చెప్పేశాడు. మిగిలిన కొన్ని విశేషాలు మాత్రమే నాకు వదిలేడు చెప్పడానికి. అవి మధ్య మధ్యలో నేను మీ మీదకు వదిలేస్తూ ఉంటాను. తన కలం బలంతో మన హృదయంలో హాస్యాన్ని పండించింది మరెవరండి? ముళ్ళపూడి వెంకటరమణ గారు. ఈ పేరు చెప్పగానే వెనువెంటనే మనకి ఇంకో పేరు వచ్చేస్తుంది, లేదా ఆయన పేరు చెప్పినా మనకి వెనువెంటనే ఇంకో పేరు వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళిద్దరిని మనం విడదీయలేం కాబట్టి. కొండపల్లి బొమ్మలంటే కొంతమందికి ఇష్టం, నిర్మల్ బొమ్మలంటే ఇంకొంతమందికి ఇష్టం, కానీ అందరికీ చాలా చాలా ఇష్టం బాపు గారి బొమ్మ అంటే. ఎస్, మన భారత స్వతంత్రానికి బాపూజీ ఎలాగో చిత్రరంగానికి, చలనచిత్ర రంగానికి బాపు గారు అలాగా అంటే అతిశయోక్తి కానే కాదు. అటువంటి బాపు రమణులు సృష్టించిన కుందనపు బొమ్మల్ని చూద్దామా? ఓకే, సో ప్రెజెంటింగ్ టు యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్, కుందనపు బొమ్మ గాయత్రి భార్గవి, కుందనపు బొమ్మ మానస, కుందనపు బొమ్మ సాయి కృప, కుందనపు బొమ్మ ఇషిక, కుందనపు బొమ్మ అంజన, కుందనపు బొమ్మ పల్లవి అండ్ కుందనపు బొమ్మ సుమ. థ్యాంక్ యూ.